బాణాలకు గన్ పౌడర్ కట్టి వెలిగిస్తే ఆ గన్ పౌడర్ ఫోర్స్ తో ఆ బాణాలు డైరెక్ట్ గా శత్రువులపైకి దూసుకెళ్తాయి. ఇవే మొదటి తరం రాకెట్స్. కానీ ఒక్కొక్క రాకెట్ ని వదిలితే దాని గురి అంత ఖచ్చితంగా ఉండేది కాదు. పైగా వాటి పవర్ కూడా పెద్దగా ఉండేది కాదు. అప్పుడే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఒకేసారి చాలా రాకెట్స్ ని కలిపి కడితే వాటి పవర్ పెరుగుతుంది కదా అని. కానీ అలా కట్టి వదిలిన రాకెట్స్ గాల్లోకి వెళ్ళాక విడిపోయి ఒకదానికొకటి గుద్దుకునేవి. దాని వల్ల టార్గెట్ పూర్తిగా మిస్ అయిపోయేది. అప్పుడు వాళ్ళు వెదురు బొంగుల్ని వాడారు. రాకెట్లను అందులో పెట్టి వాటన్నింటికి కలిపి ఒకటే ఫ్యూజ్ ని అమర్చారు. దీనివల్ల ఒక్క ఫ్యూజ్ వెలిగించి చాలా రాకెట్స్ ని ఫైర్ చేయగలిగారు. అప్పుడు ఎక్కడ గురి పెడితే అక్కడ పక్కాగా తగిలేవి. కానీ అప్పటికి కూడా రాకెట్స్ అన్ని తక్కువే కావడంతో శత్రువులకు జరిగే డ్యామేజ్ కూడా లిమిటెడ్ గానే ఉండేది. ఆ తర్వాత దాన్ని వాళ్ళు మరింత అప్గ్రేడ్ చేసి 32 రాకెట్స్ తో ఒక సెట్ తయారు చేశారు. ఆ లాంచర్ స్ట్రాంగ్ గా ఉండే విధంగా ఎగ్జాగన్ షేప్ లో డిజైన్ చేశారు. దీనికి ఒక లాంచింగ్ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో రాకెట్ వదిలినప్పుడు వచ్చే వెనకటి ఫోర్స్ తగ్గుతుంది. సెటప్ మొత్తం చూడడానికి తేనె తొట్టలే ఉండడంతో దానికి తేనెటీగల గుంపు అనే పేరు పెట్టారు. దాన్ని ఫైర్ చేసినప్పుడు ఏకంగా 32 రాకెట్ బాణాలు వర్షం కురిపించేవి. చూస్తుంటే ఆకాశం నుంచి పిడుగులు పడుతున్నాయా అన్నట్టు అనిపించేది.